శ్రీమాత్రే నమః సభాయ నమః. మనం ఈరోజు ఎస్ట్రాలజీ క్లాస్లో మహారాజ యోగాలు చూద్దాం. మొన్న మహాపురుష యోగాలు చూసాం. మహాపురుష యోగాలకి మహారాజ యోగాలకి ఉన్న తేడా ఏంటంటే, మహాపురుష యోగాలు అంటే ఒక మనిషి ఎలివేటెడ్ పొజిషన్లో ఎలాంటి కండిషన్లో ఉన్నా మంచి గొప్ప స్థితికి వెళ్ళచ్చు. ఇది మహారాజ యోగాలు అంటే జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో మహారాజులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఈ టైప్లో జాబ్స్తో లింక్తో వస్తాయి. ఇవి మహారాజ యోగాలు అంటే రాచరికం. రాచరికం అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్స్ నుంచి గవర్నమెంట్ హోదా అవన్నీ కూడా మనకి వస్తాయి. ఆ మహాపురుష యోగాలు అయితే మంత్రిత్వ యోగాలు అవి కూడా వస్తాయి. ఇది రాజయోగం అంటే గవర్నమెంట్ మనకి ఇచ్చిన రాజయోగం అంటే ప్రభుత్వ అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్తో ఉన్న యోగాలతో ఉన్నవన్నీ కూడా మహారాజ యోగాలు అంటారు. ఇవి ఎలా వస్తాయో మనం చూద్దాం. యాక్చువల్గా మీకు కేంద్రాలు కోణాలు అని చెప్పాం. 1, 4, 7, 10 ఇవి కేంద్రాలు. అలాగే 1, 5, 9 స్థానాలు అవి మనకి కోణాలని చెప్పాం. ఈ కేంద్ర కోణాల యొక్క కలయిక అందులో అవి రాజయోగాల కింద వస్తాయి. ఇందులో ఉత్తమమైన కోణం 9, ఉత్తమమైనటువంటి కేంద్రం 10. సో ఈ రెండు ఉత్తమమైన కేంద్ర కోణాల కలయిక వల్ల మనకి మహారాజ యోగాలు జరుగుతాయి. కలయిక అంటే 2 ప్లానెట్స్ కలవటం, 2 ప్లానెట్స్ చూసుకోవటం, వీక్షణ. ఆ 2 ప్లేసుల్లో పరివర్తనం అంటే స్వాప్ అంటారు ఇంగ్లీష్లో. ఆ టైప్ అంటే 9వ ప్లేస్లో 10, 10వ ప్లేస్ వాడు 9లో ఈ విధంగా ఉండటం. అవి ఎలాగా అంటే ఒక్కొక్క లగ్నానికి ఎలా వస్తాయో మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మేష లగ్నం ఉంది. మేష లగ్నానికి 9వ స్థానాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7, 8 9వ స్థానాధిపతి మనకి గురుడు అవుతాడు. అలాగే 10వ స్థానం ఇది శని అవుతాడు. అందుచేత ఈ లగ్న జాతకులకి రాజ్యాధిపతి శని, భాగ్యాధిపతి ఒక గురుడు అంటే ఉత్తమ కోణాధిపతి అయిన గురుడు, ఉత్తమ రాజ్యాధిపతి అయినటువంటి రాజ్యస్థానం అధిపతి అయినటువంటి శని, వీళ్ళిద్దరూ మహారాజ యోగం ఇస్తారు మేష లగ్న జాతకులకి. అయితే కొన్ని ఎక్సెప్షన్స్, కొంత పర్సంటేజెస్, కొంత లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ గురుడికి మనకి వ్యాధిపత్యం కూడా కలిసింది. చూడండి, 9వ 12వ ఆధిపత్యం అంటే ఈ గురుడికి ఇచ్చిన ఆధిపత్యాలు పోర్ట్ఫోలియో అవి మనకి 2, 9, 10 వచ్చాయి. అలాగే శని రాజ్యాధిపత్యం వచ్చి శుభత్వం అనుకున్న, లాభాధిపత్యం వచ్చి పాపత్వం వచ్చింది. అక్కడ ఈ రాజయోగం మహారాజ యోగంలో అనుకున్నంత 100% వీళ్ళిద్దరూ ఇవ్వలేరు. కానీ మిగిలిన వాళ్ళతోనూ వీళ్ళ యొక్క కాంబినేషన్తోనూ అంటే ఇప్పుడు చూడండి, పంచమాధిపతి రవి యోగకారకుడు అని చెప్పాం. అలాగే లగ్నాధిపతి కూడా మంచి యోగకారకుడు. వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ కారకులు అవడంతో ఈ రవి కుజులు కాంబినేషన్లు అంటే రాజ్యానికి వీళ్ళిద్దరి యొక్క లింకు వీటి వల్ల ఈ మహారాజ యోగం అనేది ఈ లగ్నానికి పడుతుంది. అలాగే ఇప్పుడు మనం మామూలుగా చూసుకున్నా సరే, గురుడు శని, గురుడింట్లో గురుడు, శనింట్లో శని ఇది యోగిస్తారు.
ఇది కూడా ఒక రాజయోగం లాగా మనకి ట్రీట్ చేయొచ్చు. అంటే మనం మామూలుగా గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ మన పబ్లిక్ సెక్టార్స్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఆ సెక్టార్స్ అన్నింటిలోనూ ఏదైనా హెడ్, క్లాస్ 1, క్లాస్ 2 అవన్నీ కూడా వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ బట్టి మనకి ఈ విధంగా రాజయోగాలు ఇస్తాయి. ఈ రెండు కూడా మనకి బాగా ఇస్తాయి. అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్లు ఇవ్వకపోవచ్చు, కానీ ఇందులో మనకి ఇదే మేష లగ్నానికి ఈ రవికుజులు కాంబినేషన్స్ ఐసిఎస్ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్, అది కూడా మేష లగ్నంతో అయ్యాయి. అందుకనే మేష లగ్నం ఆ స్పీడు, ఆ భావాలు అవన్నీ కూడా మనకి ఆయనలో కనబడతాయి. అంచేత ఇది కేంద్ర లగ్నం అవటం, ఇది రాజయోగ లగ్నంలోకి రావటం, ఈ విధంగా రాజయోగం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గురుశనులు ఒకవేళ మరి ఈ భాగ్యాన్ని నేను ఒక కండిషన్ ఏం చెప్పాను, వీళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉండటం అదో యోగం. రెండోది గురుడు వచ్చి ఇక్కడ ఉండొచ్చు, అంటే గురుడు శనులు ఇక్కడ ఉండొచ్చు, అదే గురుడు శనులు ఇక్కడ ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ చూడండి, ఈ గురుశనులు ఈ గురుడింట్లో గురుడు మంచిదే, శని కూడా గురుడింట్లో పూర్ణ శుభుడు, అంటే చాలా మంచి మిత్రుడు. గురుడు అంటే మంచి గౌరవభావం ఉంటుంది శనికి. ఇక్కడ మీరు భావ అంటే భావ వ్యక్తీకరణలో కూడా మనకి అది కనబడుతుంది. అంటే గురుడు ఉత్తమ పాండిత్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈ శని జనరల్గా ఒక సేవకావృత్తిలో ఉండి పెద్దవాళ్ళందరినీ గౌరవించే మెంటాలిటీతో ఉంటాడు. ఈ గురుడింట్లో మనకి అందుకని శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా మనకి ఇక్కడ చూపించడు. చాలా పాలిష్గా నైస్గా ఆ శని ఇక్కడ ప్రకటన చేస్తాడు. సో ఇక్కడ మీకు ఇక్కడ గురుశనులు కాంబినేషన్ బాగానే ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, శనిలో శని మంచిదే కాంబినేషన్, కానీ గురుడు ఏమవుతున్నాడు, నీచ అవుతున్నాడు. సో ఇక్కడ కొంచెం పవర్స్ దగ్గర వచ్చేటప్పటికి మీకు స్ట్రెంగ్త్లో కొంచెం తేడా వస్తుంది. అంటే ఇక్కడ మామూలుగా గురుశనులు చూడగానే రాజయోగంలో అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గురుడు ఎప్పుడైతే నీచలోకి వచ్చాడో ఆ పవర్ కొంచెం తగ్గుతుంది. అంటే మీరు ఐఏఎస్ ట్రై చేస్తే ఐఆర్ఎస్ దాని నెక్స్ట్, లేకపోతే గ్రూప్ 1 లెవెల్, ఒకవేళ గ్రూప్ 2 నుంచి వచ్చి ప్రమోషన్ వచ్చి తర్వాత గ్రూప్ 1 అవ్వడం, ఇలాగ అంటే కొంచెం పైగా ఈ శని మీకు లేట్. ఒకవేళ ఈ శని స్టార్ట్లో ఉంటే ఒకలా ఉంటుంది, మధ్యలో ఉంటే ఒకలా ఉంటుంది, చివరిలో ఉంటే ఒకవేళ అప్పుడు చివరికి సీనియర్ ఆఫీసర్ రిటైర్ అవ్వడం అలాంటివి మీకు కనబడుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. సో ఇక్కడ మీకు ఈ గురుశనులు కాంబినేషన్ ఇక్కడ ఇప్పుడు అదే గురుశనుల కాంబినేషను మరి ఇక్కడ కూడా రావచ్చు. అప్పుడు చూడండి, గురుడు ఇచ్చ, శని ఆయన ఇంటిని ఆయన చూసుకుంటాడు రాజ్యాధిపతి, ఇదో కాంబినేషన్. అలాగే ఇక్కడ చూడండి, గురుడు శని, శనిచ్చ, గురుడు సప్తమ కేంద్రంలో ఉండి లగ్నాన్ని చూసుకుంటాడు. ఇక్కడ కూడా మంచి కాంబినేషన్. ఈ విధంగా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాంబినేషన్ వల్ల ఇది కలయికలో వచ్చింది. ఇలాగే మీకు వేరే అంటే చూపుల వల్ల కూడా ఎలా వస్తుందో మళ్ళీ మనం ఇంకొక దాంట్లో చూద్దాం. ఎందుకంటే ఇది క్లియర్గా మీరు యోగాలు ప్రశాంతంగా నేర్చుకోండి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు యాక్చువల్గా మెల్లిగా 1 by 1 బాగానే స్లోగా స్టడీగా వస్తున్నారు. అంటే అస్ట్రాలజీ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్టు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మీకు చెప్తున్నది ఫుల్గా వెళుతున్నట్టు అనిపించకపోయినా ముందు టెంటేటివ్గా ఒక స్ట్రక్చర్ తీసుకెళ్దాం. దాన్ని బట్టి మీ మైండ్ సెటప్ కూడా దానికి కొంచెం పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం వెనక్కి పెడుతూ ఇప్పుడు దీని ఇంకా ఎన్హాన్స్మెంట్ ఏమున్నాయనేది మీ మైండ్కే కొంచెం ఆలోచన వస్తుంది. అప్పుడు మళ్ళీ క్లాసుల్లో మళ్ళీ మీ కామెంట్స్ వల్ల కానీ మీరు క్వశ్చన్స్ వల్ల కానీ మళ్ళీ మనం ఇంకా కొంచెం రీసెర్చ్ వైజ్ పెడదాం. అందుకని కొంచెం టెంటేటివ్గా ఇలా అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళుతూ
మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్టడీ చేద్దాం. శ్రీమాత్రే.